విద్యార్థులకు చదువుతో పాటు స్కిల్స్ అవసరమన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. సాంకేతిక నైపుణ్యం లేకపోతే దేనికి కొరకని పరిస్థితి ఉందని పేర్కొన్నారు. మల్లెపల్లి ఐటీఐ ప్రాంగణంలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. యువతతో నైపుణ్యాలు పెంచేందుకే టాటా టెక్నాలజీస్తో చర్చలు జరిపినట్లు సీఎం గుర్తు చేశారు. టాటా సహకారంతో ఐటీసీలను ఏటీసీలుగా అభివృద్ధి చేసినట్లు సీఎం వివరించారు. రాష్ట్రంలో 2400 కోట్లతో 65 ఏటీసీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో శిక్షణ తీసుకున్న వారందరికీ ఉద్యోగాలు వస్తాయన్న సీఎం రేవంత్ రెడ్డి ఇదే స్ఫూర్తితో మరో 51 ఏటీసీలను నెలకొల్పుతామని హామీనిచ్చారు. టాటా సంస్థతో ఎంఓయూ చేసి పోయిన సంవత్సరం సరిగ్గా ఇదే సమయంలో ఇదే మల్లెపల్లిలో ఇక్కడనే 4 ఏటీసీల కోసం పునాది రాయి వేసుకోవడం జరిగింది. ఆ రోజు కొంతమంది విమర్శించారు, ఇది పునాది రాళ్లలాగానే మిగిలిపోతాయని. ఆనాడు నేను చెప్పిన తెలంగాణ రాష్ట్రంలో లేదా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో మొట్టమొదట 1956లో ఐటీఐలను ప్రారంభించడం జరిగింది. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిది 1956లో ప్రారంభించారు. ఆ తర్వాత కాలక్రమేణా తెలంగాణ రాష్ట్రంలో 65 ఐటీఐలుగా ఇవన్నీ పెరుగుతూ వచ్చినాయి. ఒకప్పుడు ఐటీఐలో చదువుకున్న వాళ్ళకు, శిక్షణ పొందిన వాళ్ళకు కొంతమేరకు ఉద్యోగాలు వచ్చేవి. కాలక్రమేణా అక్కడ నేర్పిస్తున్న సాంకేతిక నైపుణ్యానికి సమాజంలో అవసరాలకి సంబంధమే లేకుంటే తెగిపోయింది. ఆ బంధం పూర్తిగా విడిపోయింది. నేను మా మిత్రులు శ్రీధర్ బాబు గారు తెలంగాణ రాష్ట్ర పెట్టుబడులను ఆకర్షించడానికి దావోస్కి వెళ్ళినప్పుడు టాటా సంస్థల చైర్మన్ కలవడం జరిగింది. వారితో చర్చించినప్పుడు టాటా ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఎన్నో ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఖాళీలు ఉన్నాయి, ఎక్కడ విద్యార్థులు దొరకడం లేదు, మేము ఉద్యోగాలు ఇస్తామన్నా ఆ శిక్షణ ఉన్నవాళ్ళు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో లేరు అని చెప్పి వారు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. అప్పుడు వారితో మాట్లాడి ఇమ్మీడియట్గా ఆనాడు అధికారులతో మాట్లాడి ఈ ఐటీఐలు నిర్వీర్యమైపోయినాయి కదా, ఈ ఐటీఐలను పునరుద్ధరించాలంటే మనం ఏం చేయాలి అని ఆలోచన చేసి మిత్రుడు శ్రీధర్ బాబు గారు సూచన తీసుకొని ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క గారితో మాట్లాడి ఈ ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా, ఈరోజు నిజాన్ని మీరు కళ్ళతో చూసిండ్రు. నిజాం మీ కళ్ళతో చూసిందే మీ నమ్మకం. ఆనాడు మేము చెప్పినప్పుడు చాలామంది అనుమానాలు వ్యక్తం చేసి, వేదిక మీద ఉన్న వాళ్ళు మంత్రులే కాదు, ఇక్కడికి వచ్చిన అధికారులు కూడా ఈరోజు ఈ మల్లెపల్లిలో ప్రారంభించిన 4 ఏటీసీలు ఈరోజు ఎంత అద్భుతంగా ఉన్నాయో. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలో కూడా వాళ్ళ కాలేజీలో వాళ్ళ ఇన్స్టిట్యూట్స్లో లేని ఎక్విప్మెంట్ ఈరోజు ఇక్కడికి వచ్చింది. దీనికి కారణం ఈ 65 ఏటీసీలలో 2400 కోట్ల రూపాయల పెట్టుబడి ఖర్చు అయింది.